కానీ అప్పట్లో హోమ్ మినిస్టర్ దేవేందర్ గౌడ్ గారు. అవును. ఆ తర్వాత కాలంలో దేవేందర్ గౌడ్ గారు స్థాపించిన పార్టీకి మీరు చాలా మద్దతు పలికారు కూడా. అవును. అవును కదా. మరి ఇది కొంచెం కాంట్రడిక్టరీగా అనిపిస్తుంది నాకు. కాంట్రడిక్షన్ ఏంటంటే వాడు ఆ పదవులు ఉన్నప్పుడు కాంట్రడిక్టరీ, నేను తెలంగాణకు వచ్చినప్పుడు మళ్ళీ మారిపోయింది. మారుతుంది కదా ప్రతిదీ. ఇక్కడ ఐడియాలజీ ఒకటైంది, మారుతుంది కదా. మారుతుంది కదా. పొద్దుగల్లా అన్నం పరమాన్నం, పగటికి కొంచెం మంచి అన్నమే, పొద్దుపోయితే మెత్త అన్నం పులిసిపోయిన, తెల్లారితే పురుగుల అన్నం పరమాన్నం, టైమ్ అండ్ స్పేస్. కాబట్టి ఆయన తెలంగాణ ఉద్యమాన్ని వచ్చింది కాబట్టి అది మనము దొర ఏంది దొర అని అంటాం. కానీ తెలంగాణ ఉద్యమం వచ్చిన దొర పక్కకి ఊకుంటే మరి తెలంగాణ కావాలన్నాం. కాలం మారిపోతుంది. కాలం కానీ ఇలాంటి సందర్భాలు మీ జీవితంలో చాలా చోటు చేసుకునే కదా గద్దర్ గారు. బ్రహ్మాండంగా. ఇప్పుడు చాలా మంది ముఖ్యమంత్రులు కాకముందు వాళ్ళు ఉద్యమకారులు. చెన్నారెడ్డి గారు అవ్వచ్చు, కేసీఆర్ గారు అవ్వచ్చు, వాళ్ళందరూ అప్పుడు మీరు అసలు 1969లో తెలంగాణ ఉద్యమం అన్నది మొదలు పెట్టిందే మీరు. అబ్సల్యూట్లీ. ఎంతో మంది తర్వాత రాజకీయ నాయకులు ఆ ఉద్యమంలో పాల్గొన్నారు. కానీ రాజకీయాల ద్వారా వాళ్ళ గళాన్ని వాళ్ళ బాటని ఇంకా కొంచెం స్పష్టంగా తెలియజేయగలిగారు. మీరు ఓన్లీ పాట ద్వారా చేయగలిగారు. పాటకు చాలా బలం ఉంది. బట్ ఆ తర్వాత కాలంలో అదే ముఖ్యమంత్రులతో మీకు మళ్ళీ సంఘీభావం ఏర్పడలేదు. వాళ్ళతో నేను ఇప్పుడు సంఘీభావం ఎప్పుడు ఏర్పడుతుందమ్మా? నా చెయ్యి ఇంత ఇస్తే వాడు ఇంత నన్ను ఇస్తే షేక్ హ్యాండ్ అవుతుంది. నేను ప్రజల మనిషిని, ప్రజలకి కావాలని అంటున్నా. ఈరోజు కూడా అదే కదా. 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల తర్వాత అభివృద్ధి అనేది ఇక్కడ నుండి వద్దు. షార్ట్ చేయండి, ఇంపార్టెంట్ పొలిటికల్ క్వశ్చన్. అభివృద్ధి ఇక్కడ నుండి వద్దు అంటున్నా, ఇక్కడ నుండి చేయమంటున్నా. అది కొట్లాట. తెలంగాణ వచ్చింది, తెలంగాణలో మొత్తం కోట్లాది మంది ప్రజలు పాల్గొన్నారు కదా. నీకు వచ్చింది, నీకు అధికారం ఇచ్చాడు ప్రజలు, ఓకే. కానీ నువ్వు తీసుకునేటటువంటి అభివృద్ధి ఇక్కడ నుండి కాదు, కింద నుండి చేయండి. అది ఉంటుంది. నేను ప్రశ్నిస్తా. అప్పుడు ఎట్లా సఖ్యత కూరుతుంది నాకు ఆయనకు? ఓ పోయేట్నే, నాకేమి పెద్ద ఎమ్మెల్యే కావాలన్నా, ఎంపీ కావాలన్నా, నేను మహోన్నతమైన త్యాగాలు చేసిన పార్టీ సభ్యుని. అది చాలామంది చెప్పాలి. ప్రపంచాన్ని మార్చాలనుకొని మరి అందరినీ ఇక్కడ ఎంతమంది పాటలు రాస్తారు, పాడతారు, వాళ్ళందరి మీద ఫైరింగ్ జరగలేదు. 32 కేసులు ఉన్నాయి నా మీద, ఉరిశిక్ష పడుతుంది. అప్పుడేం రాస్తాను? అప్పుడేం టీవీ ఛానల్ని రికార్డ్ చేస్తావు? గద్దర్కు 32 కేసులలో, అనేక కేసులలో నన్ను ఉరేస్తారు రేపు. అప్పుడేం తీస్తావు? ఏమని చెప్తావు ప్రజలకు? దిస్ ది పాయింట్. ఒక మహోన్నతమైన త్యాగాలు చేసినటువంటి ఉద్యమంలో నేను సభ్యుని కాబట్టి నేను అంత ఈజీగా కాంప్రమైజ్ కాను కదా. శాంతి చర్చలప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డితో నమస్కారం పెట్టినాము. చెన్నారెడ్డి గారు నన్ను వచ్చినప్పుడు మా కవి వచ్చిండు అన్నాడు. ఎన్టీ రామారావు మా కళాకారుడు రండిరా అన్నాడు. చంద్రబాబు నాయుడు ఉంటే అది ఎన్కౌంటర్ జరిగితే కొట్లాడినాం. కిరణ్ కుమార్ రెడ్డితో కొట్లాడినాం. రోషన్ను నీ పాలన చూడని రాసినాం. ఎవరి మీద ఎవరు ఇంతమంది ముఖ్యమంత్రుల్లో ఎవరు కొంచెం అందరిలో కాస్త బెటర్ అనుకుంటారు మీరు? అందరికి నా పాటలంటే ఇష్టం, చాలా ఇష్టం. ఒక మాట చెప్పాలంటే నా పాటలు నేనంటే కూడా చాలా ఇష్టం వాళ్ళకు. కాదని ఇప్పుడు కూడా పోతే మా ముఖ్యమంత్రి దగ్గర పోయిననుకో, గద్దరన్న వచ్చినట్టు రమ్మని అంటాడు. కానీ రాజకీయాలతో డిఫరెన్సెస్ ఉంటాయి కదా. దట్ ఈస్ ది పొలిటికల్ లైన్. ఉంటాయి, పొలిటికల్గా ఉంటాడు. కౌరవులు పాండవులు అన్నదమ్ములే. యుద్ధం వచ్చిన తర్వాత బావ అటు బామ్మర్ది ఇటు. జాబ్ మై డియర్ బ్రదర్, వర్కర్, సిస్టర్, లుక్ ఎట్ మీ, లిజన్ ఎట్ మీ. దిస్ ఈస్ ది డైలాగ్ బిట్వీన్ ప్రేమ అండ్ మీ. అండ్ యు సీ ఇన్ ది ఐ డ్రీమ్, యు సీ దిస్ డైలాగ్ ఇన్ ఐడియం. థ్యాంక్ యూ వెరీ మచ్.